నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని వైభవంగా లక్ష్మీ కాసులహారం ఊరేగించారు. భక్తులందరూ లక్ష్మీ కాసులహారం ఊరేగింపులో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి లక్ష్మీ కాసులహారం శోభాయాత్ర సోమవారం తిరుచానూరులో వైభవంగా జరిగింది. ముందుగా తిరుమల శ్రీవారి ఆలయం నుండి అదనపు ఈవో వెంకయ్య చౌదరి లక్ష్మీ కాసులహారాన్ని తిరుచానూరులోని శిల్పారామం పసుపు మండపం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ శోభాయాత్రగా మాడవీధుల గుండా ఆలయానికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ శ్రీవారి ఆభరణాల్లో లక్ష్మీ కాసుల హారం అత్యంత ప్రధానమైనదని, పౌర్ణమి గరుడ సేవ సందర్భంగా ఈ హారాన్ని శ్రీ మలయప్ప స్వామి వారికి అలంకరిస్తామని తెలిపారు. సాక్షాత్తు స్వామివారు ధరించే ఈ హారాన్ని గజవాహనం, గరుడ వాహన సేవల సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. సోమవారం రాత్రి జరగనున్న గజవాహనానికి విస్తృతంగా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్వామివారికి పంపించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ మహా కార్యక్రమానికి నాకు అవకాశం వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు గడువులోపు సకాలంలో అర్థవంతంగా పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్లో జిల్లా జాయింట్ కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వచ్చిన వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను త్వరితగతిన గడువులోపు పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ అధికారులను ఆదేశించారు. జిల్లా జాయింట్ కలెక్టర్తో పాటు డిఆర్ఓ నరసింహులు, తదితర అధికారులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులు స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులు అందించారు. కాగా రెవెన్యూ శాఖకు 53, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్కు 4, పౌర సరఫరాల శాఖకు 1, మున్సిపల్ కార్యాలయానికి 3, సెర్ప్కు 4, పంచాయతీరాజ్కు 8, దేవాదాయ శాఖకు 2, ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్కు 2, విద్యుత్ శాఖకు 1, పోలీసు శాఖకు 1, టిట్కోకు 2, నీటి సరఫరాల శాఖకు 1 వెరసై 82 వినతులు రావడం జరిగిందని, సంబంధిత అధికారులందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి 25 వినతులు వచ్చాయని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 25 మంది వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాలు అందజేశారు. అందులో ముఖ్యంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన టిడ్కో ఇళ్ల వద్ద పారిశుధ్య పనులు చేపట్టాలని, నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో స్టాల్స్ ఏర్పాటు చేయడంతో పిల్లలు ఆడుకునేందుకు ఇబ్బందిగా ఉందని, ఇకపై స్టాల్స్కు అనుమతి ఇవ్వవద్దని, టీడీఆర్ బండ్లు ఇప్పించాలని, ఇళ్ల కోసం నగదు కట్టామని ఇళ్లు ఇవ్వలేదని డబ్బులు తిరిగి ఇవ్వాలని, శ్రీవారి నగర్లో విద్యుత్ దీపాలు వెలగడం లేదని, కాలువలు, రోడ్లు శుభ్రం చేయాలని, కుమ్మరులు తయారు చేసే వస్తువులను విక్రయించేందుకు నామమాత్రపు ధరలకు గదులు కేటాయించాలని, తొడా పరిధిలో ఎంఐజీ ప్లాట్స్ కొన్నామని, ఇప్పుడు స్థలం తక్కువగా ఉంది, న్యాయం చేయాలని, కేటీ రోడ్డులో ఫాస్ట్ ఫుడ్ నందు వచ్చే వ్యర్థాలు మురుగునీటి కాలువల్లో వదులుతున్నారని, ప్రకాశం పార్కులో జిమ్ పరికరాలు మరమ్మతులు చేయాలని, నగరంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని పరిష్కరించాలని కోరారు. ఆయా విభాగాల అధికారులు వెంటనే సమస్యలు పరిష్కరించాలని కమిషనర్ అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్, రవి, సెక్రటరీ రాధిక, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు రెడ్డి, మేనేజర్ హాసిం, డిఈలు, ఏసీపీలు, సూపరింటెండెంట్లు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
నిర్విరామంగా గత 15 సంవత్సరాలుగా అమ్మవారి దయవల్లే సారె సమర్పించగలుగుతున్నానని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా గజవాహన సేవను పురస్కరించుకుని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శ్రీ పద్మావతి అమ్మవారికి సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు శ్రీ పద్మావతి అమ్మవారికి కాలినడకన సారె సమర్పించారు. ప్రతి పంచాయతీ నుంచి అమ్మవారికి సారె తీసుకువెళ్తున్న సారెకు ఎదురేగి సాదర స్వాగతం పలికిన అమ్మవారి భక్తులు ప్రతి గ్రామంలో గోవిందనామ స్మరణలతో భక్తులు ఘన స్వాగతం పలికారు. కోలాటాలు, చెక్క భజనలు, అమ్మవారి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి ఆలయం వద్దకు సారె చేరుకుంది. ఆలయం వద్ద అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా శ్రీ పద్మావతి అమ్మవారికి బ్రహ్మోత్సవాల్లో సంప్రదాయబద్ధంగా స్వగ్రామం తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నుంచి సారె సమర్పిస్తున్నామని తెలిపారు. ప్రతి ఏటా శ్రీనివాస మంగాపురం బ్రహ్మోత్సవాల్లో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి, కార్తీక బ్రహ్మోత్సవాల్లో శ్రీ పద్మావతి అమ్మవారికి సారె సమర్పిస్తున్నామని తెలియజేశారు. భక్తులందరి సహకారం, అమ్మవారి కృపతో ప్రతి ఏటా సారె సమర్పిస్తున్నామని స్పష్టం చేశారు. టీటీడీ పిలుపు మేరకు అమ్మవారికి ఆనవాయితీగా సారె సమర్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు, వైసీపీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. టీటీడీ ఇచ్చిన పిలుపు మేరకు తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి గజవాహనం రోజు పద్మావతి అమ్మవారి దేవాలయానికి, గరుడు వాహనం రోజు శ్రీనివాస మంగాపురానికి చతుర్భుజ బంధంలో భాగంగా పట్టు వస్త్రాలు సమర్పించడం, మేల్చాటు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. వేలాదిగా భక్తులు పల్లెలు నడుచుకుంటూ భక్తుల్లో మరింత భక్తిభావం పెంపొందిస్తూ దేవుణ్ణి దర్శించుకుని దేవుడికి వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఈరోజు గజవాహన సందర్భంగా తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి అమ్మవారి దేవాలయం వరకు, పద్మావతి అమ్మవారి దేవాలయం వరకు పట్టు వస్త్రాలు అమ్మవారికి తీసుకురావడం జరిగింది. ఇది టీటీడీ ఇచ్చిన పిలుపు మేరకు ఒక 15 సంవత్సరాలకు ముందు ప్రారంభించాం. అది భగవంతుని ఆశీస్సులో ప్రతి సంవత్సరం గరుడు వాహనం రోజు శ్రీనివాస బ్రహ్మోత్సవాల్లో గజవాహన పద్మావతి అమ్మవారికి ఇవ్వడం జరుగుతుంది. తిరుమల శ్రీవారి శేషాచలం కొండల నుంచి వర్షాకాలంలో జాలువారే వర్షపు నీటిని బాలాజీ రిజర్వాయర్ లేదా శ్రీ కపిలేశ్వర రిజర్వాయర్లను నిర్మించి వృధాగా సిమెంట్, కాంక్రీట్ కాలువల ద్వారా భూమిలో ఇంకకుండా స్వర్ణముఖిలో కలిసిపోతున్న వర్షపు నీటిని నిల్వ ఉంచితే తిరుపతిలో భూగర్భ జలాలు పెంపొందుతాయని టీటీడీ అధికారులకు, ప్రభుత్వానికి బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుపతిలోని టీటీడీ వసతి సముదాయాలకు కపిలతీర్థం, మాల్వాడి గుండం వర్షపు నీటిని క్లోరినేషన్తో రీసైక్లింగ్ చేసి వినియోగించుకునే అవకాశం ఉందన్నారు. తెలుగుగంగ నీటి కోసం టీటీడీ వారు నగరపాలక సంస్థకు కడుతున్న శ్రీవారి సొమ్ము ఆదా అవుతుందన్నారు. తిరుపతి ఇరిగేషన్ శాఖలో బాలాజీ రిజర్వాయర్ ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని, టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ చొరవ చూపితే తప్పక కార్యరూపం దాలుస్తుందన్నారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు, టీటీడీ ఈవో శ్యామలరావుకు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి తిరుపతి నగర ప్రజల తరపున ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుమల శ్రీవారి శేషాచలం కొండల నుంచి వర్షాలు పడినప్పుడు కపిలతీర్థం, మాల్వాడి గుండం ద్వారా వర్షపు నీరు వృధాగా కాలువల్లో, కాంక్రీట్ కాలువలు ఉన్నాయండి లీలామహల్ పరిసర ప్రాంతాల్లో, ఆ కాలువల గుండా స్వర్ణముఖిలో కలిసిపోతాయి. గత 5 సంవత్సరాలు అప్పుడున్నటువంటి చైర్మన్లకు, రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానికుల తరపున అనేక పర్యాయాలు టీటీడీ ఉన్నతాధికారులకు అర్జీ ఇవ్వడం జరిగింది. అయ్యా, దయచేసి కపిలతీర్థం, మాల్వాడి గుండం నీటిని నిల్వ ఉంచండి. 2 టీఎంసీల నీటిని మనం ఏదైతే కపిలతీర్థం పక్కన్నటువంటి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ పరిసర ప్రాంతాల్లో కానీ నిల్వ ఉంచితే వాటర్ టేబుల్, గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది, నీళ్లు సమృద్ధిగా ఉంటాయి అని చెప్పడం జరిగింది. దానితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇప్పుడు తెలుగుగంగ నీళ్లు కొనుక్కుంటున్నారండి. నగరపాలక సంస్థకి లక్షలాది రూపాయలు తిరుమల శ్రీవారి సొమ్మును చెల్లించి. అలా కాకుండా కపిలతీర్థం, మాల్వాడి గుండం నీటిని కపిలేశ్వర రిజర్వాయరు లేదా బాలాజీ రిజర్వాయర్ అనేది చాలా చిరకాలపు నుంచి అది ప్రాజెక్టు పెండింగ్లో ఉంది. దాని మీద ఇటీవల గత నెలలో శ్యామలరావు ఈవో గారిని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి టీటీడీ చీఫ్ ఇంజనీర్ గారికి ఆ ప్రతిపాదనల గురించి వివరించమని చెప్పి కోరడం కూడా జరిగింది. అది ప్రస్తుతం ఇరిగేషన్ శాఖలో ఈరోజు బాలాజీ రిజర్వాయర్ ప్రతిపాదనలు ఉన్నాయి. దానికి టీటీడీ కానీ సంపూర్ణ సహకారం అందిస్తే ఖచ్చితంగా బాలాజీ రిజర్వాయర్ రూపకల్పన ప్రారంభమయ్యి కపిలతీర్థం, మాల్వాడి గుండం నీటిని మనం నిల్వ ఉంచుకునే దానికి అవకాశం ఉంటుంది.
భూగర్భ జలాలు పెరుగుతాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో సోమవారం సాయంత్రం వసంతోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగించారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం సాయంత్రం వాహన సేవల్లో పాల్గొని అలసిపోయిన అమ్మవారికి ఉపశమనం కల్పించేందుకు వసంతోత్సవం నిర్వహించారు. దీనిని ఉపశమనోత్సవం అని కూడా అంటారు. వసంతోత్సవంలో భాగంగా చందనంతో పాటు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం చల్లదనం కోసం చందనం జలాన్ని మాడవీధుల్లో భక్తులు ఒకరిపై ఒకరు చల్లుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు, అర్చకులు ఉత్సాహంగా భక్తులపై వసంతాలు చల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఆలయ అర్చకులు బాబుస్వామి, ఉన్నతాధికారుల సతీమణులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలోని పలు రెవెన్యూ డివిజన్లలో జోరు వర్షంలోనూ ఫెన్గల్ తుఫాను వల్ల నేట మునిగిన పంట పొలాలను, చెరువులను, స్వర్ణముఖి ఆనకట్టను తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పరిశీలించారు. సూళ్లూరుపేటలో పీజీఆర్ఎస్ గ్రీవెన్స్ ముగించుకున్న అనంతరం తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఫెన్గల్ తుఫాను నేపథ్యంలో కురిసిన భారీ వర్షాల వల్ల నేట మునిగిన పంట పొలాలను గోకులకృష్ణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ సమీపంలో ఆర్డీఓ మరియు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం పడమటి కండ్రిగ రహదారిపై ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని, నేట మునిగిన వరి పైరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి సహాయ సంచాలకులు వ్యవసాయ శాఖ కవిత వివరిస్తూ పడమటి కండ్రిగ రహదారి నీటిలో సుమారు 150 ఎకరాలకు పైగా వరి పైరు నేట మునిగిందని తెలిపారు. వరదయ్యపాలెంకు చెందిన రాళ్ల కాలువ మరియు కాళంగి వరద నీటి ప్రవాహం సూళ్లూరుపేట పట్టణంలోని రైల్వే ట్రాక్ వద్ద కలిసే నేపథ్యంలో వరద నీరు వెనుకకు ఒత్తిడి వలన పడమటి కండ్రిగ రహదారి ప్రాంతాలపై నీటి ప్రవాహం వస్తోందని ఎస్సీ తెలుగుగంగ ప్రాజెక్టు మదనగోపాల్ కలెక్టర్కు వివరించారు. అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి సదరు వై పాయింట్ బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో గత 5-6 రోజుల నుండి కురుస్తున్న వర్షాల వల్ల తడ, వరదయ్యపాలెం, సూళ్లూరుపేట నియోజకవర్గాల పరిధిలో ఎక్కువ శాతం వర్షాలు నమోదయ్యాయని, జిల్లాలో పలు ప్రాంతాల్లో ఎక్కడైతే వర్షపాతం వల్ల రోడ్లు తెగిపోయాయో, చెరువు కట్టెలు తెగిన వాటికి, పంట నేట మునిగిన నష్టాలను తదితర వాటి ఎన్యూమరేషన్ చేయడం జరుగుతుందని, వాటిని పరిశీలించి జాబితా తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపడం జరుగుతుందని తెలిపారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించడం జరుగుతుందని, చెరువులు, బ్రీచ్లకు మరమ్మతులు చేయడం జరుగుతుందని తెలిపారు. పంట నష్టం జరిగిన వాటి జాబితా తయారు చేసి నష్టపరిహారం ఇవ్వడం కోసం ప్రతిపాదనలు పంపడం జరుగుతుందని అన్నారు. తుఫాను వల్ల ఏర్పడ్డ సమస్యలను పరిష్కరించి త్వరితగతిన సాధారణ స్థాయికి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. అనంతరం సత్యవేడు నియోజకవర్గంలోని వరదయ్యపాలెం మండలంలోని సంతవేలూరు చెరువు నుండి కలుజుపారుతున్న నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. చెరువుకు ఒక భాగంలో బలహీనంగా ఉన్న కట్ట వద్ద ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేసి అవసరమైతే కరకట్టను బలోపేతం చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. అనంతరం జోరు వర్షంలోనూ శ్రీకాళహస్తి పట్టణ సమీపంలోని స్వర్ణముఖి నది ఆనకట్ట వద్ద వరద నీటి ప్రవాహాన్ని ఇరిగేషన్ అధికారులతో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు కిరణ్మయి, భానుప్రకాష్ రెడ్డి, ఇరిగేషన్, అగ్రికల్చర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి సోమవారం 7 గొడుగులు కానుకగా అందాయి. తమిళనాడులోని తిరునున్రావూరుకు చెందిన శ్రీమద్ రామానుజ కైంకర్య ట్రస్ట్ ప్రతినిధులు 2 గొడుగులను కానుకగా అందించారు. ఈ గొడుగులను ఆలయం వద్ద టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు అందజేశారు. బ్రహ్మోత్సవాల్లో గజవాహనం రోజున ఈ ట్రస్ట్ తరపున గొడుగులు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. చెన్నైకు చెందిన హిందూ ధర్మార్థ సమితి ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆర్ఆర్ గోపాల్జీ ఆధ్వర్యంలో 5 గొడుగులను తీసుకువచ్చారు. ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో ఈ గొడుగులను ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్కు అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న జియో ట్యాగింగ్పై ఎవరికీ అపోహలు వద్దని, మీకు వచ్చిన ఓటీపీని సచివాలయ కార్యదర్శులకు చెప్పి సహకరించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతోనూ ఆన్లైన్ ద్వారా సచివాలయం కార్యదర్శులతోనూ కమిషనర్ ఎన్ మౌర్య సమావేశం నిర్వహించారు. జియో ట్యాగింగ్ కోసం వెళితే ప్రజలు సహకరించడం లేదని పలువురు కమిషనర్కు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో నివసిస్తున్న వారి యొక్క వివరాల కోసం తిరుపతి నగరపాలక సంస్థ సచివాలయ సిబ్బంది కావలసిన సమాచారం సేకరిస్తున్నారని తెలిపారు. ఇందులో ఎటువంటి మోసాలకు తావులేదన్నారు. తమ ఇళ్లకు జియో ట్యాగింగ్ అవసరం లేదని ఆదాయపు పన్ను చెల్లించేవారు, అపార్ట్మెంట్ వాసులు కొందరు తిరస్కరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి అపోహలు వద్దని, ఇది పూర్తిగా ప్రభుత్వం చేస్తున్న సర్వే అని అందరూ సహకరించాలని కమిషనర్ అన్నారు. జియో ట్యాగింగ్ అనేది ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు మాత్రమే కాదు, ప్రతి ఇల్లు ట్యాగ్ అయితే ఎలాంటి సందర్భంలోనైనా ప్రభుత్వం వేగంగా స్పందించేందుకు వీలుంటుందని అన్నారు. మ్యాపింగ్ వల్ల ఒక ప్రాంతంలో ఎంతమంది నివసిస్తున్నారు, వారికి మౌలిక అవసరాలైన రోడ్లు, కాలువలు, త్రాగునీరు వంటి ఇతర సమస్యలు తీర్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంచనా ప్రభుత్వం వద్ద ఉంటుందని అన్నారు.
ఏవైనా విపత్తులు జరిగినప్పుడు ఆయా ప్రాంతాల్లో ఉన్న వారికి సహాయక చర్యలతో పాటు అందరికీ లబ్ధి చేకూరేందుకు ఉపయోగపడుతుందన్నారు. తమ సచివాలయ సిబ్బంది ఇళ్లను సందర్శించి వివరాలు సేకరిస్తారని, ఫోటో తీసి యాప్లో నమోదు చేస్తారన్నారు. ఈ క్రమంలో సచివాలయ సిబ్బందికి ఓటీపీ చెప్పి లేదా బయోమెట్రిక్ వేసి సహకరించాలని కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రభుత్వ పథకాలు పొందేందుకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా SPCI ప్రకారం ప్రతి ఒక్కరికి ఆధార్ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ఉండాలన్నారు. ఉదయం అనే పోర్టల్ ద్వారా MSME రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయని, ఇందులో అన్ని MSMEలు నమోదు చేసుకోవాలన్నారు. తద్వారా కేంద్ర పథకాలను పొందవచ్చని, అలాగే వడ్డీ రాయితీ పథకాలు వస్తాయని అన్నారు. సరళమైన పద్ధతిలో వాయిదాలు చెల్లించేందుకు వీలుంటుందని తెలిపారు. ఇందులో నమోదు చేసుకోవడం ద్వారా తక్కువ విద్యుత్ బిల్లుతో పాటు ప్రభుత్వ పథకాలు పొందేందుకు వీలుంటుందని తెలిపారు. ప్రభుత్వ టెండర్లకు అర్హులవుతారని తెలిపారు. ఇదే విషయాలను అధికారులు ప్రజలకు తెలిపి జియో ట్యాగింగ్, SPCI, MSME సర్వీసులు 100% పూర్తి చేయాలని కమిషనర్ N. మౌర్య అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో తిరుపతి నగరపాలక సంస్థలోని అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ JSR కృష్ణమూర్తి, కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు నగరంలో గల శ్రీ వ్యాసతీర్థ సంశోధన ప్రతిష్టానంలో జరుగుతున్న 2 రోజుల విశ్వపవన యువ విచార గోష్ఠి జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యాసతీర్థ ముఖ్యులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం కులపతి ఆచార్య JSR కృష్ణమూర్తి మాట్లాడుతూ ద్వైత వేదాంత శాస్త్రంలోని రీసెర్చ్ మరింత లోతుగా చేయాలని, అదేవిధంగా యువత శాస్త్రాధ్యయనంలో ముందుకు సాగాలని తెలిపారు. అనంతరం ఆయన యువకులను ప్రత్యేకించి శాస్త్రాధ్యయనం పట్ల అభిరుచిని ప్రదర్శిస్తూ సంస్కృత సంరక్షణకు, శాస్త్ర సంరక్షణకు పాటుపడాలని సూచించారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని ఇండోర్ స్టేడియంలో సోమవారం నుండి 3 రోజుల పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా విభాగంలో చదివే BEd విద్యార్థులచే నిర్మించిన వివిధ పాఠ్యాంశాలను తెలియజేసే వివిధ ఆకృతులను ఎగ్జిబిషన్ ద్వారా ప్రదర్శించారు. పాఠ్యాంశాలతో పాటు ఆధునిక, సామాజిక, ఆధ్యాత్మిక విషయాలను తెలియజేసే వివిధ ఆకృతులు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ JSR కృష్ణమూర్తి, ఇన్ఛార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ RJ రమాశ్రీ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ విద్యార్థులకు మౌఖికంగా బోధించే విషయాల కన్నా ప్రదర్శని మాధ్యమంగా బోధించే విషయాలు మరింత చక్కగా గుర్తుపెట్టుకుంటారని తెలియజేశారు. భావి అధ్యాపకులైన BEd విద్యార్థులు వారి శిక్షణా సమయంలో ఇటువంటి ఆకృతులను నిర్మించి పాఠశాలల్లో బోధించడం అత్యంత ఉత్తమ మార్గమని, అదేవిధంగా ఇక్కడ విద్యార్థులను తయారు చేస్తున్న విభాగ అధ్యాపకులను ఆయన అభినందించారు. అనంతరం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ RJ రమాశ్రీ మాట్లాడుతూ చక్కటి మోడల్స్ విద్యార్థులు నిర్మించారని, ఇటువంటి నిర్మాణాల ప్రదర్శన ద్వారా విద్యార్థులు పాఠ్యాంశాలను అధ్యయనం చేసే సందర్భంలో ఎంతో ఆకర్షితులై విషయాన్ని త్వరగా గ్రహిస్తారని తెలియజేశారు. విభాగ అధ్యాపకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో శిక్షా విభాగం అధ్యక్షురాలు ప్రొఫెసర్ K. కాదంబని, వరిష్టాచార్యులు ప్రొఫెసర్ P. వెంకటరావు, స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ S. దక్షిణామూర్తి శర్మ, ప్రొఫెసర్ S. మురళీధర్రావు, APRO డాక్టర్ కనపాల కుమార్, ఈ కార్యక్రమ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ A. సచ్చిదానందమూర్తి, ఇతర అధ్యాపకులు డాక్టర్ A. సునీత, డాక్టర్ S. వైష్ణవి, డాక్టర్ A. చారుకేష్, డాక్టర్ లక్ష్మణ్ కుమార్, డాక్టర్ కుమార్ భాగ్యవాడి మఠ్, విభిన్న విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ కమ్యూనిటీ మెడిసిన్ విభాగం వారి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం జాతీయ కాలుష్య నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ RV కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో మహిళా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉషా కళావత్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, RMO డాక్టర్ కోటిరెడ్డి, కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ నటరాజ్, డెంటల్ విభాగాధిపతి డాక్టర్ మధుబాబు, ఫిజియోథెరపీ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ మాధవి, న్యూక్లియర్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ కళావత్ పాల్గొని శ్రీ పద్మావతి హాస్పిటల్ నుండి వాల్మీకి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల లెక్చర్ 1 గ్యాలరీలో జాతీయ కాలుష్య నివారణ దినోత్సవ అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలియజేశారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ RV కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ 1984 డిసెంబర్ 2వ తేదీని భారతదేశంలో జాతీయ కాలుష్య నివారణ దినోత్సవంగా పాటిస్తారని, భోపాల్ గ్యాస్ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల జ్ఞాపకార్థం జాతీయ కాలుష్య నివారణ దినోత్సవంగా జరుపుకుంటామని, ఇందులో భాగంగా క్లియర్ ఎయిర్, గ్రీన్ ఎర్త్, ఏ స్టెప్ టువర్డ్స్ సస్టైనబుల్ లివింగ్, స్వచ్ఛమైన గాలి, పచ్చని భూమి, సుస్థిర జీవనం వైపు ఒక అడుగు అనే ఈ సంవత్సర థీమ్తో ముందుకు వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా కలుషిత నీరు, భూమి మరియు గాలి కారణంగా సంభవించే మరణాల గురించి అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుని, అలాగే పారిశ్రామిక విపత్తులను ఎలా నివారించవచ్చో తెలుసుకోవాలని, పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ
వాహనాలు, క్రాకర్లు పేల్చడం, బాంబు పేలుళ్లు, పరిశ్రమల ద్వారా గ్యాస్ లీకేజీలు మొదలైన వివిధ కారకాలు కాలుష్యానికి కారణమవుతున్నాయని, ఈ రోజుల్లో కాలుష్య సమస్య రోజురోజుకు పెరుగుతోందని, కాలుష్యం స్థాయిని తగ్గించడానికి అలాగే నియంత్రించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు జాతీయ కాలుష్య నివారణ దినోత్సవ ఉపన్యాస పోస్టర్ ప్రజెంటేషన్లను రూపొందించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ ఐశ్వర్య, డాక్టర్ అజిత, డాక్టర్ భవానీ, డాక్టర్ అంజు అదే, డాక్టర్ రవిశంకర్, డాక్టర్ విశ్వేశ్వరరావు, డాక్టర్ ప్రత్యూష, డాక్టర్ లలిత్, డాక్టర్ స్వర్ణ, కమ్యూనిటీ మెడిసిన్ వైద్యులు, నర్సింగ్, ఫిజియోథెరపీ, ఏహెచ్ఎస్ విద్యార్థులు, సెక్యూరిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తర్వాత వ్యర్థ పదాలలో కాలుష్యం కావచ్చు. అలాగే ఈ కాలుష్యం వల్ల మనకి అనేక రకాలైనటువంటి జబ్బులు అవి రావడం జరుగుతుంది. మన రకరకాల ఇన్ఫెక్షన్లకి, రకరకాల క్యాన్సర్లకు కూడా ఈ కాలుష్యమే ప్రధానమైన కారణంగా మనకు కనబడుతూ ఉంది. మనం పొగ తాగటం కూడా ఒక రకమైన గాలి కాలుష్యమే. అలాగే ఈ వాహనాలు ఎక్కువ కావడం వల్ల పెట్రోలు, డీజిల్ ఉద్గారాలతో కాలుష్యమే. అలాగే మంచినీళ్ళలో ఎక్కడికంటే అక్కడ రకరకాల రసాయనాలు వదలడం కూడా ఒక రకమైన కాలుష్యమే. అలా సంఘంలో జరిగే కాలుష్యాన్ని నివారించడంలో మన అందరం కూడా మన వంతు బాధ్యతని నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే హాస్పిటల్లో కూడా రకరకాల వ్యర్థ కారకాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటినన్నింటినీ కూడా జాగ్రత్తగా ఎవరికి హాని కలగకుండా చేయడం అనేది ముఖ్యమైనది. చంద్రగిరి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి తనకు గత వైసీపీ పాలనలో 5 ఏళ్లు మాత్రమే పోరు సాగిందని, దాని పర్యవసానం నేటికే చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాంధవ్యులు తనపై నిరాధార నిందలు మోపడం పట్ల చంద్రగిరి ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నాని స్పందించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం సాయంత్రం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ, చెవిరెడ్డికి గురు సమానులైన తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి యల్లమందలో జరిగిన బాలిక పోక్సో కేసుకు సంబంధించి శిష్యుడు చెవిరెడ్డిని వెనకేసుకుని ఆదివారం ప్రెస్ మీట్ పెట్టడం పట్ల స్పందిస్తూ ఈ విషయాన్ని వైసీపీ నేతల విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. ఎప్పుడు వైసీపీ నాయకులు భాస్కర్ రెడ్డికి ఎప్పుడు నమ్మి మోసపోతూ ఉంటారు. చేసింది అతను ఇంత చెప్పుకునేది ఇంత ఎక్కువ. బాలిక తండ్రి రమణ గారిని, ఆయన గురించి నేను ఎక్కడ విమర్శించాలా, వాళ్ళ కుటుంబాన్ని ఎక్కడ విమర్శించాను. నేను గతంలో ఆయన ఇచ్చినప్పుడు ఏ విధంగా ఇచ్చాడో, ఈరోజు ఏ విధంగా ఇచ్చాడో సాక్షాత్ జనాలు తెలుసు. మీ ద్వారా కరుణాకర్ రెడ్డి గారిని ఒకటి ఆడుతున్న పక్కన నారాయణ స్వామి గారిని, అన్న మీ ఇద్దరు గుండెపైన చెయ్యేసుకొని భాస్కర్ రెడ్డి చేసింది తప్పా కదని ఆలోచించండి. మనకు కూడా బిడ్డలు ఉన్నారు. ఒక బాలికని ఆ విధంగా సోషల్ మీడియాలో చేసింది తప్పా కాదు, మీ గుండెపైన చేసుకుని ఆలోచించండి. నేను తండ్రి పోక్సో యాక్ట్ ప్రకారం సూడో కేసుగా పెట్టుకోవచ్చు, సుమోటోగా తీసుకోవచ్చు. మీకు నేను మొన్న ప్రెస్ మీట్లోనే చెప్పా, 5వ తారీఖు ఆల్రెడీ అయిందని చెప్పా. మీకు కావాలంటే చూపించకూడదు అనుకున్నా, కానీ చూపించాలనుకుని చూపిస్తాను. చూడండి, మొత్తం వాయిస్ ఇటువంటి ఎవిడెన్స్ చాలా ఉన్నాయి. ఏమనేది వాళ్ళ ఆయన ఉన్నాడు, అందరూ ఉన్నారు. ఆయన కోడలు, కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, ఎందుకు చెప్తాను, ఇటువంటి ఆధారాలు చాలా ఉంటాయి పోలీసు వాళ్ళ ద్వారా మాకంటే కూడా. మీకు ఎందుకు చెప్తున్నా అంటే, దయచేసి కరుణాకర్ రెడ్డి గారు కానీ నారాయణ స్వామి గారు కానీ మీకు ఒకటే అన్నా చెప్పదలుచుకున్నా, నేనైనా ఆయనతో 5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా. నాకంటే మీకు ఎక్కువ తెలుసు. మీకు శిష్యుడని, మీకు వాళ్ళ ఇంట్లో తాతని, ఆదర్శం అని చెప్పే వ్యక్తి ఏ విధంగా నడుచుకుంటాడో మీకు బాగా తెలుసు. జిల్లాలో ఎవరు గెలిచినా ఎవరు పోయినా నేను గెలవాలి, నా కొడుకు గెలవాలి తప్పించి అందరూ ఓడిపోతే నాకేమనుకున్న వ్యక్తి. ఇంకా మీరు ఆ భ్రమలో ఉంటే ఎట్లన్నా ఒకసారి ఆలోచించండి అన్న. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజు సోమవారం ఉదయం అమ్మవారు మోహిని అలంకారంలో పల్లకిలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. అమ్మవారి మోహిని అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్ని, ఆధ్యాత్మికంగా మాయాతీత శుద్ధ సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తోంది. మోహిని అవతార వృత్తాంతం భాగవతంలో రమణీయంగా వర్ణింపబడింది. దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదిస్తారు. చివరికి వారు కోరుకున్న అమృతం లభిస్తుంది. దానిని పంచుకోవడంలో కలహం ఏర్పడుతుంది. ఆ కలహాన్ని నివారించి దేవతలకు అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహిని రూపంలో సాక్షాత్కరిస్తాడు.
తనకు భక్తులు కానివారు ఆ మాయాధీశులు కాక తప్పదని, తనకు ప్రసన్నులైన వారు మాయను సులభంగా దాటగలరని ఈ మోహిని రూపంలో శ్రీ పద్మావతి అమ్మవారు ప్రకటిస్తున్నారు. వాహన సేవలో తిరుమల పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, ఈవో జె శ్యామలరావు, జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఆలయ సీనియర్ అర్చకులు బాబు స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలలో సోమవారం గజవాహనం సందర్భంగా సోమవారం ఉదయం శ్రీవారి లక్ష్మీ కాసల హారాన్ని శ్రీవారి పాదాల చెంత ప్రత్యేక పూజలు నిర్వహించి మాడ వీధిలో ఊరేగించి తిరుచానూరుకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలోని గరుడ సేవ మాదిరిగానే తిరుచానూరు వార్షిక బ్రహ్మోత్సవాలలో శ్రీ పద్మావతి అమ్మవారికి 5వ రోజు సాయంత్రం గజవాహన సేవ అత్యంత ప్రాముఖ్యమైందన్నారు. ఇందులో భాగంగా తిరుమల ఆలయంలోని లక్ష్మీ కాసల హారాన్ని మాడవీధిలో ఊరేగించి తిరుచానూరు ఆలయానికి తీసుకెళ్లి శ్రీ పద్మావతి అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. సాయంత్రం నిర్వహించనున్న గజవాహన సేవలో తిరుచానూరు పద్మావతి అమ్మవారికి లక్ష్మీ కాసుల హారాన్ని అలంకరించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈరోజు స్వామివారి లక్ష్మీ కాసుల హారాన్ని సాంప్రదాయబద్ధంగా ఊరేగించి తిరుచానూరు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఇక్కడ మనకి గరుడ వాహనం ఎలా ఇంపార్టెంటో అలానే గజవాహనం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఈరోజు కాసుల హారాన్ని సాయంత్రం అమ్మవారి ఊరేగింపులో అలంకరించడం జరుగుతుంది. ఇది చాలా సాంప్రదాయబద్ధంగా అనేక సంవత్సరాలు వస్తున్న సాంప్రదాయాన్ని ఈరోజు కూడా అలాగే పాటిస్తున్నాం. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావుతో కలిసి స్థానికులకు శ్రీవారి దర్శనానికి సంబంధించిన టోకన్ల జారీని ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ స్థానికులకు మళ్లీ శ్రీవారి దర్శనం కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. వారి ఆదేశాల మేరకు నవంబర్ 18న జరిగిన టీటీడీ బోర్డు తొలి సమావేశంలో ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్ తెలిపారు. అనంతరం టీటీడీ ఈవో మాట్లాడుతూ స్థానికుల కోసం తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో 7 కౌంటర్లు, తిరుమల బాలాజీ నగర్లోని కమ్యూనిటీ హాల్లో 3 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం తిరుపతిలో 2500, తిరుమలలో 500 టోకన్లు జారీ చేస్తామన్నారు. ఒరిజినల్ ఆధార్ కార్డుతో తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట, తిరుమల నివాసితులకు టోకన్లు జారీ చేయనున్నట్లు చెప్పారు. ఇక నుంచి ప్రతి నెల మొదటి ఆదివారం తిరుపతి, తిరుమలలోని 2 కేంద్రాలలోనూ దర్శన టోకన్లు జారీ చేయనున్నట్లు తెలియజేశారు. నిర్ణీత సమయంలోగా విస్తృత ఏర్పాట్లు చేసినందుకు టీటీడీ అధికారులను ఈవో అభినందించారు. ఇదిలా ఉంటే స్థానిక భక్తులు ఒకసారి శ్రీవారిని దర్శనం చేసుకున్న 90 రోజుల తరువాత మాత్రమే తదుపరి దర్శనానికి అర్హులని చెప్పారు. భక్తులు సులువుగా టోకన్లు పొందేందుకు వీలుగా క్యూ లైన్లు, టోకన్ల జారీకి అన్ని ఏర్పాట్లను టీటీడీ పూర్తి చేసింది. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు డాక్టర్ ఎం శాంతారాం, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ శ్రీధర్, డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. 18వ తారీఖున జరిగినటువంటి ఈ బోర్డు మీటింగ్లో లోకల్ వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి, నెలకు మొదటి మంగళవారం అని అంత నిర్ణయం తీసుకున్నాం. ఆ మేరకు ఆ తర్వాత నేను పర్సనల్గా చంద్రబాబు నాయుడు గారిని కలిసి హైదరాబాద్లో గత బోర్డు మీటింగ్లో జరిగిన విషయాల మీద కూలంకషంగా చర్చించాం. అప్పుడు ఈ అంశం కూడా వచ్చింది. అప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారు, ఎలా డిసైడ్ చేస్తారు బౌండరీస్ అని. నేను అన్నాను తిరుపతి మున్సిపాలిటీ అని. కాదు తిరుపతి మున్సిపాలిటీ, అర్బన్, రూరల్, అట్లాగే
ఆ పక్కన ఉన్నటువంటి రేణిగుంట, ఇటు పక్కన ఉన్నటువంటి చంద్రగిరి కూడా కలపాలి. దాని మీద మీరు వర్కౌట్ చేసి మాకు పంపించండి అని వారి ఆలోచన మేరకు దీన్ని మళ్ళీ మన ఈవో గారు ఆ మ్యాప్లంతా వేసి చంద్రబాబు నాయుడు గారికి పంపించి వాళ్ళు అనుమతి తీసుకున్న తర్వాతనే ఈరోజు ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. తిరుపతి స్థానికులకి దర్శన భాగ్యం కల్పించడం స్పెషల్గా చాలా మంచి పరిణామం. ఇది సుదినం అని నేను భావిస్తున్నాను. ఇది చాలా రోజుల తర్వాత ఇది మళ్ళీ ప్రారంభించడం జరిగింది. ప్రతి నెల మొదటి మంగళవారం చైర్మన్ గారు చెప్పినట్టు 4 మండలాల్లో ఉన్న స్థానికులకి దర్శనం అవకాశం కల్పిస్తున్నాము. టికెట్స్ అన్నీ కూడా మొదటి అదే మంగళవారానికి ముందు వచ్చే ఆదివారం ఏదైతే ఉంటుందో అంటే 2 రోజుల ముందు టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా తిరుమలలో కూడా టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. బాలాజీ నగర్లో కమ్యూనిటీ హాల్లో ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా ఆధార్ కార్డులు తీసుకొచ్చి ఈ విధంగా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే ఒకసారి చేసుకున్న తర్వాత మళ్ళా 3 నెలల తర్వాత మళ్ళీ అవకాశం కల్పించడానికి నిర్ణయం తీసుకున్నాము. ఇవన్నీ కూడా ఏర్పాట్లు బోర్డు నిర్ణయం తీసుకున్న వెంటనే కూడా వీటి మీద అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. అధికారులందరూ కూడా చాలా బాగా స్పందించి తొందరగా ఈ సాఫ్ట్వేర్ రెడీ చేయడం దగ్గర నుంచి ఇక్కడ అరేంజ్మెంట్స్ చేయడం దాకా కూడా చేశారు. గతంలో ఎప్పుడు లేకపోయినా ఈసారి నన్ను గెలిపించినటువంటి చంద్రగిరి ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి ఇష్టపాత్రులైన చిల్చానూరు, అలివేలి మంగాపురం 2 చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రగిరి మండలం రూరల్లో ఉంది కాబట్టి ఈ విజ్ఞప్తిని కూడా మా పెద్ద ఆయన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకుని వెళ్ళిన వెంటనే ఆయన కూడా అధికారులకి మన చైర్మన్ గారి దృష్టి తీసుకున్న వెంటనే దీన్ని అంగీకరించిన పాలక మండలికి అందరికి కూడా పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా పత్రికా సోదరులందరూ కూడా మీ ద్వారా ఒకటే తెలియజేసుకుంటున్నా. చంద్రగిరి నియోజకవర్గంలో శ్రీవారి మెట్టు ఉండేది ఇక్కడి నుంచి గతంలో ఉండేది కాబట్టి ఇక్కడ ఇచ్చిన అవకాశం ఇచ్చిన అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎప్పుడు కానీ టీడీడీ అనేది స్వచ్ఛంద సంస్థ అందరికి కూడా ఉంటుంది కాబట్టి వీరందరూ కూడా చంద్రగిరి నియోజకవర్గం తరఫున సహకరిస్తూనే ఇది 5 సంవత్సరాల తిరుపతి స్థానికుల కోరిక. ఈ కోరికను మరలా 5 సంవత్సరాల తర్వాత ఆపేసిన గత పాలనలలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్థానికులకు ఉచిత దర్శనం భాగ్యం ఎంతమంది వస్తే ఈవో గారు చెప్పినట్టు కల్పించే బాధ్యత అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. మళ్ళా కొన్ని 19 నుంచి 24 వరకు ఒక కౌరవ సభ నడిచింది, రాక్షస పాలన నడిచింది. ఆ పాలనలో తిరుమల తిరుపతి నివాసులకు ఉచిత దర్శనాన్ని కూడా ఆపడం ఒక మూర్ఖత్వం. దాంట్లో స్థానిక ఎమ్మెల్యే కూడా చొరవ తీసుకోలేకపోయాడు. ఎమ్మెల్యే అయినా టీటీడీ చైర్మన్ అయినా చొరవ తీసుకోలేదు. తిరుపతి నివాసులు చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలంటే ఇక్కడ గత పాలకులకు పడదు. సూలూరుపేట ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. నేటి సోమవారం ఉదయం సూలూరుపేట పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయ సమీపంలోని సత్యసాయి కళ్యాణ మండపం నందు సూలూరుపేట నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సూలూరుపేట ఆర్డీఓ కిరణ్ మయితో కలిసి పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సూలూరుపేట డివిజనల్ పరిధిలోని డివిజనల్ అధికారులు, మండల అధికారులు తదితరులు హాజరయ్యారు. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సూలూరుపేట డివిజన్ పరిధిలోని డివిజనల్ అధికారులు, మండల అధికారులు తదితరులు హాజరయ్యారు. కంప్యూటర్ల ఏర్పాటుతో అర్జీదారుల గ్రీవెన్స్ నమోదు చేసి రసీదు ఇచ్చిన అనంతరం జిల్లా కలెక్టర్ వారి సమస్యలను సావధానంగా వింటూ పరిష్కార దిశగా అక్కడికక్కడే అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
కృష్ణవేణి సంగీత నీరాజనం 2024 వేడుకకు పూర్వరంగంగా భారత మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో పర్యాటక మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, టెక్స్టైల్ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన సంగీత కచేరీ కార్యక్రమాలు శ్రోతలను అద్భుతంగా అలరించాయి. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించుకుందామని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇందిరా ప్రియదర్శిని సిల్వర్ జూబ్లీ ఆడిటోరియంలో కృష్ణవేణి సంగీత నీరాజనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే పాల్గొనగా ఎస్వి యూనివర్సిటీ వీసీ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు, ప్రొఫెసర్ కాత్యాయని, స్టూడెంట్ అఫైర్స్ ఎస్పీ ఎంవివి రీటా చౌదరి, కేంద్ర ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ, కేంద్ర ప్రభుత్వ సదరన్ జోన్ టూరిజం డిపార్ట్మెంట్ ఆర్డి వెంకటేశన్, నోడల్ అధికారిని, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ నెల్లూరు జిల్లా మ్యూజిక్ కాలేజ్ నోడల్ అధికారిని జ్యోతి, ఏపీ టూరిజం శాఖ ఆర్డి రమణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమం తిరుపతి జిల్లాలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇందిరా ప్రియదర్శిని సిల్వర్ జూబ్లీ ఆడిటోరియంలో నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అఖిలాండ కర్తనది కుని గంటి కంటి నగములు వేడుకుంటి నిజమూర్తి గంటి నిజమూర్తి గంటి రమవరత్న కాంచన వేదికలు గంటి. విద్వాన్ శ్రీ గరిమల్ల బాలకృష్ణ ప్రసాద్, విదూషి బుల్లెమ్మ బృందం గాత్ర సంగీత కచేరీ అభినందనలు తెలియజేశారు. గతంలో నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న హయాంలో తిరుపతి స్థానిక వాస్తవ్యులకు 5 సంవత్సరాలు దర్శన భాగ్యం కల్పించడం జరిగిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తిరుపతి స్థానిక వాస్తవ్యులకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉచిత దర్శన భాగ్యం ప్రతి నెల మొదటి మంగళవారం కల్పించేందుకు చర్యలు తీసుకున్నారని, వారికి తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న కేంద్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఈ నెల 7 నుండి 8 వరకు కృష్ణవేణి సంగీత నీరాజనం విజయవాడలో నిర్వహించుకోవడం జరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక, ఎకో టూరిజం, బీచ్ టూరిజం తదితర టూరిజం ప్రమోషన్ కార్యక్రమాలను తిరుపతిలో చేపట్టి తిరుపతి జిల్లాను అభివృద్ధి చేయడం జరుగుతుందని, ఇందుకు మన సీఎం, డిప్యూటీ సీఎం, టూరిజం శాఖ మంత్రి ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడారు. ఎస్వి యూనివర్సిటీ వీసీ అప్పారావు మాట్లాడుతూ గరిమల్ల బాలకృష్ణ ప్రసాద్ దివ్య కచేరీలు ఎంతో ప్రాచుర్యం కలవని అన్నారు. అన్నమాచార్య కీర్తనలు ఎన్నో వారు వీణుల విందుగా శ్రోతలకు పలు కార్యక్రమాలలో పాల్గొని అందించారని తెలిపారు. ఈ సందర్భంగా సాంస్కృతిక ఘనత కలిగిన సంగీత కచేరీలను ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశాలలో నిర్వహిస్తున్నారని, సంగీత అభిమానులకు కచేరీల నిర్వహణ ద్వారా సుస్వర వారసత్వ భక్తి సంబంధ అనుభూతిని అందించడానికి కృష్ణవేణి సంగీత నీరాజనం వేడుక సిద్ధమైందని ప్రాంతీయ సంచాలకులు ఏపీ టూరిజం తిరుపతి డాక్టర్ రమణ ప్రసాద్ మరియు నోడల్ అధికారి జ్యోతిర్బాయి, ప్రిన్సిపల్ గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్ నెల్లూరు సంయుక్తంగా పేర్కొన్నారు. అనంతరం విద్వాన్ గరిమల్ల బాలకృష్ణ ప్రసాద్, విదూషి బుల్లెమ్మ బృందం గాత్ర సంగీత కచేరీ, కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమాలు అందరినీ ఎంతగానో అలరించి ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. So with regard to this Sangeeta Neerajanam, due to India's vastness and diversity in culture, languages, the Indian music encompasses different forms such as classical music, folk music, rock music and pop music, which is predominantly in the southern region of India. And Hindustani music, the 7 swaras build up the Hindustan. They are Bharatanatyam, Kathak, Kuch. Carnatic music can be traced to the 14th to 15th centuries AD. చాలా పవిత్రమైన తిరుపతి తిరుమల పుణ్యక్షేత్రములో ఇటువంటి కృష్ణవేణి పేరుతో
సంగీత నీరాజన కార్యక్రమం చేయడం చాలా శుభమని తెలియజేసుకుంటూ, సాంస్కృతికంగా గతంలో ఎంతో వైభవాన్ని పొంది నేడు ఆదరణకు నోచుకొని ప్రాంతాలను వెలుగులోకి తీసుకురావడానికి సంగీత నీరాజనం నిర్వహిస్తుండడం చాలా సంతోషం. అందులో భాగంగానే శాస్త్రీయ సంగీతంతో పాటు హరికథ, గానం, సంగీత సాంప్రదాయాలను కాపాడేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడడం చాలా సంతోషంగా కూడా తెలియజేస్తున్నా. కృష్ణవేణి సంగీత నీరాజనం నిర్వహిస్తున్న కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖతో పాటు టెక్స్టైల్ శాఖ, మన రాష్ట్ర ఎన్డీఏ శాఖ ద్వారా సంయుక్తంగా నిర్వహిస్తున్నట్టు కూడా మన రాష్ట్రంలో చాలా సంతోషం. ఒకప్పుడు ఎక్కడో బయట దేశాల్లో జరుగుతూ ఉండేది, మన రాష్ట్రానికి కూడా వచ్చి ఇప్పటికి చాలా చోట్ల కూడా చేస్తుంటారు. ఇక్కడ కూడా మళ్ళా మొదలు పెట్టడం చాలా కృతజ్ఞతలు కూడా వారికి తెలియజేసుకుంటూ వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. హనుమంత వాహనంపై శ్రీ పట్టాభిరాముడి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు అభయమిచ్చారు. అశేష భక్త జనవాహిని పాల్గొని కర్పూర నీరాజనాలు పట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో 4వ రోజైన ఆదివారం రాత్రి హనుమంత వాహనంపై శ్రీ పట్టాభిరాముడి అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు అభయమిచ్చారు. గజ, త్వరగా, వృషభ, పదాతి దళాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుండి వాహన సేవ సాగింది. అడుగడుగున భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. హనుమంతుడు శ్రీరామచంద్రునికి అనన్య భక్తుడు. త్రేతాయుగంలో శ్రీవారు శ్రీరాముడిగా అవతరించారు. ఆదిలక్ష్మి సీతగా మిథిలా నగరంలో అవతరించింది. స్వామిని వివాహమాడింది. భూదేవి అంశ అయిన వేదవతి కలియుగంలో పద్మావతిగా అవతరించింది. తన జాడను శ్రీవారికి తెలిపిన మహాభక్తుడైన ఆంజనేయుని కోరికను తీర్చడానికా అన్నట్టు అలిమేలమంగ బ్రహ్మోత్సవాలలో హనుమంతుణ్ణి వాహనంగా చేసుకుంది. టీటీడీ ఈవో శ్యామలరావు, జేఈఓ వీరబ్రహ్మం కలిసి డిసెంబర్ 6న పద్మా సరోవరంలో జరగనున్న పంచమీ తీర్థం ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులు వచ్చేందుకు, తిరిగి వెళ్లేందుకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఆ రోజు చాలా పకడ్బందీగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము. ఆ రోజు సుమారుగా 1,00,000 మంది ఇక్కడ పవిత్ర స్నానం చేయడానికి వస్తారని అంచనా వేస్తున్నాము. ఆ రోజు ఉదయం 10 గంటలకు పంచమ తీర్థ మండపంలో పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం చేసిన తర్వాత 12:15 నుంచి 12:20 మధ్యలో చక్ర స్నానం నిర్వహిస్తాము. అలాగే ఆ రోజు లక్షలాది మంది భక్తులు ఇక్కడ పద్మ పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయడానికి అందరూ వస్తారు కాబట్టి అన్ని రకాల ఏర్పాట్లు. వాహన సేవలో తిరుమల పెద్ద జేఆర్ స్వామి, చిన్న జేఆర్ స్వామి, ఈవో శ్యామలరావు, జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఆలయ అర్చకులు బాబు స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు, కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా జన్మదిన వేడుకలను తిరుపతిలో ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామి ఆలయ దక్షిణ మాడ వీధిలోని బీజేపీ కార్యాలయంలో జేపీ నడ్డా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
అంతకు మునుపు స్థానిక వినాయక సాగర్లోని సంకల్ప సిద్ధి వినాయక స్వామి ఆలయంలో జేపీ నడ్డా ఆరోగ్యంగా జీవించాలని, మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడు జేపీ నడ్డా గత 5 ఏళ్లుగా బీజేపీ జాతీయ అధ్యక్షులుగా పార్టీని పటిష్టంగా ముందుకు నడుపుతున్నారని కొనియాడారు. ఆయన ఏ మంత్రి పదవి నిర్వహించినా ఆ పదవికి 100% వన్నె తెచ్చే వ్యక్తిగా కీర్తి గడిస్తున్నారని పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, కట్టమంచి చంద్రబాబు యాదవ్, బీజేపీ తూర్పు నార్త్ మండల అధ్యక్షుడు ప్రభాకర్ నాయుడు, బీజేపీ అలిపిరి మండల అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, బీజేపీ జిల్లా మైనారిటీ మోర్చా అధ్యక్షుడు మస్తాన్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమలాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకులు రాజశేఖర్ రెడ్డి, ముస్తఫా, మణి, సుబ్రహ్మణ్యం, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి జన్మదిన సందర్భంగా ఈరోజు జేపీ నడ్డా గారి పేరు మీద ఉదయం వినాయక స్వామికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి తదనంతరం జిఎస్ మాడా వీధిలో ప్రజలకి అందరికీ అన్నప్రసాదాలు వితరణ చేశాం. జేపీ నడ్డా గారు భారతీయ జనతా పార్టీని దేశంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ సభ్యుల్ని చేర్చి అతిపెద్ద పార్టీగా, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీని విస్తరించారు. అలాగే కేంద్ర మంత్రిగా కూడా అనేక సేవా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేస్తున్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు, అలాగే మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే అమిత్ షా గారి కాంబినేషన్లో మన దేశాన్ని వికసిత్ భారత్ లక్ష్యంగా మీరందరూ తీసుకుపోతున్నారు. ముఖ్యంగా ఈరోజు జేపీ నడ్డా గారి జన్మదిన సందర్భంగా కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని, భారతీయ జనతా పార్టీని మరెంతో విస్తరించాలని, వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేయాలని, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆయనకు మెండుగా ఉండాలని కోరుకుంటూ తిరుపతి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు నిండి గేట్లు తెరుచుకున్నాయి. 3 రోజులుగా కురుస్తున్న చిన్నపాటి వర్షాలకే అంతంత మాత్రంగా ఉన్న రోడ్లు ధ్వంసమయ్యాయి. తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లోని ప్రాజెక్టులు నిండడంతో ఇరిగేషన్ ఎస్సీ మదన్ గోపాల్, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, స్థానిక పోలీసులు ఆయా పరిధుల్లో అప్రమత్తమయ్యారు. సాధారణంగా ఈశాన్య రుతుపవనాల ద్వారా నవంబర్ మాసం సగటు సాధారణ వర్షపాతం 332 మిల్లీమీటర్లు నమోదు కావాలి. కానీ కేవలం 224 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. డిసెంబర్ సాధారణ సగటు వర్షపాతం 174 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా డిసెంబర్ 1 ఉదయం రెవెన్యూ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు 88 మిల్లీమీటర్లు నమోదైంది. ఇక అక్టోబర్ మాసం సాధారణ సగటు వర్షపాతం 229 మిల్లీమీటర్లు కాగా 320 మిల్లీమీటర్లు నమోదైంది. అక్టోబర్ మాసం వర్షాలతో బాగా నెమ్మెక్కిన భూమిపై నవంబర్ వర్షాలతో పాటు ఫెన్గల్ తుఫానుతో ప్రాజెక్టులు పొంగిపొర్లాయి. ప్రాజెక్టుల్లో నీటి పరిస్థితి తిరుపతి జిల్లాలో ఫెంగల్ తుఫాన్లో సాగునీటి ప్రాజెక్టులు పొంగిపొర్లాయని మదనగోపాల్ వివరించారు. శ్రీకాళహస్తి గుండా పారే స్వర్ణముఖి నది నుండి 11,275.55 క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతోంది. కాగా కోళంగి రిజర్వాయర్ 18 గేట్లు ఉండగా 300 క్యూసెక్కులు వరద నీరు వదిలి 7 గేట్లు తెరిచారు. కాగా ఆర్ఎన్ఆర్కు సంబంధించిన 1 గేటు తెరిచారు. ఎస్ఆర్ లెవెల్ 281 అడుగులు కాగా ఆదివారం ఉదయం 276.8 అడుగుల నీరు చేరింది. ఇనో 4,050 క్యూసెక్కులుండగా గేట్లు తెరిచి నీటిని వదిలిపెట్టారు. అలాగే మల్లిమడుగు రిజర్వాయర్ 366 అడుగులు కాగా రిజర్వాయర్ నిండడంతో 4,250 క్యూసెక్కులు నీటిని స్వర్ణముఖికి వదిలిపెట్టినట్లు ఎస్సీ మదనగోపాల్ వివరించారు. శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న ఏడుగంగమ్మల ఆలయంలో నిర్వహించే జాతర గోడ పత్రికలను ఆలయ కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి, శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి అధికారులు ఆవిష్కరించారు. డిసెంబర్ 10, 11 తేదీల్లో అంగరంగ వైభవంగా జాతరను నిర్వహించడం జరుగుతుందని ప్రకటించారు. శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న ఏడుగంగమ్మల ఆలయంలో నిర్వహించే జాతర గోడపత్రికలను స్వర్ణముఖి హారతుల వద్ద జాతర గోడపత్రికలను ఆవిష్కరించారు కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి, శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి.
ఈ నెల 10, 11 తేదీల్లో అంగరంగ వైభవంగా జాతరను నిర్వహించడం జరుగుతుందని ప్రకటించారు. ఈ మేరకు ప్రచారానికి విశేష ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. స్వర్ణముఖి నది హారతుల వద్ద వేద పండితులు పూజలు జరిపారు. వేద మంత్రాలను పఠించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం శ్రీ మృత్యుంజయ స్వామి వారికి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వాయులింగేశ్వర స్వామి సన్నిధి శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనేశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. సోమవారాన్ని పురస్కరించుకుని మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవ నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశస్థాపన పూజలు జరిపి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్యాలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి సోమవారం అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు. తాను ఢిల్లీకి వెళ్లి కేంద్రంలోని కొంతమంది మంత్రులను కలిసి తిరుపతి విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయమని వినతి పత్రం అందజేయడం వల్ల నేడు తిరుపతి, ముంబై విమాన సేవలు ప్రారంభమయ్యాయని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తాను ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఢిల్లీకి వెళ్లి కేంద్రంలోని కొందరు మంత్రులను కలిశాలని, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడును కలిసి తిరుపతి విమానాశ్రయాభివృద్ధికి వినతిపత్రం అందజేశానని, తన వినతుల మేరకు ప్రస్తుతం ఢిల్లీ నుంచి తిరుపతి విమానాశ్రయానికి విమాన రాకపోకలు కొనసాగుతున్నాయని, అలాగే నేడు ముంబై నుంచి తిరుపతి విమానాశ్రయానికి రాకపోకలు కొనసాగించే విధంగా విమాన సౌకర్యాలు ఏర్పాటు చేసినందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేశారు. ఖతర్, దుబాయ్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి విమాన సౌకర్యాలు కావాల్సిందిగా కేంద్ర మంత్రిని కోరారని, జనవరి మాసంలో తిరుపతికి అరబ్ దేశం నుంచి విమానాలు వచ్చే విధంగా కార్యాచరణ చేపడతానని కేంద్ర మంత్రి తెలియజేశారన్నారు. కేంద్రం శ్రీకాళహస్తికి ప్రకటించిన అమృత్ పథకం కింద శ్రీకాళహస్తిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాట్లు కూడా త్వరలోనే కార్యాచరణ చేపట్టనున్నామన్నారు. అదేవిధంగా కేంద్ర జనశక్తి మంత్రిని కలిశానని, నియోజకవర్గానికి కావలసిన నిధులను ఇవ్వవలసిందిగా కోరామని, అలాగే శ్రీకాళహస్తి దేవస్థానంలో ప్రసాద్ స్కీమ్ కింద ఇవ్వాలని కేంద్రాన్ని కోరామన్నారు. వందే భారత్ ట్రైన్ శ్రీకాళహస్తిలోని ప్రజలు తిరుపతికి వెళ్లి ఎక్కాల్సిన పరిస్థితి ఉందని, వందే భారత్ ట్రైన్ శ్రీకాళహస్తిలో ప్రజలకు అందుబాటులోనికి తీసుకుని వచ్చే విధంగా కేంద్ర మంత్రులతో మాట్లాడామని తెలిపారు. తను కోరిన వెంటనే కేంద్రం తమకు సహాయం చేసినందుకు ఆయన కేంద్ర మంత్రులకు, కేంద్రానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీకి వెళ్ళి అందరు మినిస్టర్లు కలిసి అందరికి లెటర్లు ఇచ్చిన దానివల్ల స్టార్టింగ్ ఫ్రమ్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ రామ్ గారు తమ్ముడు ఫస్ట్ లెటర్ ఇచ్చింది ఆయనకి. ఇచ్చిన వెంటనే రెస్పాండ్ అయ్యి ఢిల్లీ నుంచి కాళహస్తి తిరుపతి డైరెక్ట్ గా ఫ్లైట్ వేయడం జరిగింది. 2వ తేదీ నుంచి బాంబే టు తిరుపతి ఫ్లైట్ రాబోతుంది. అండ్ ఆల్సో ఇంకోటి కూడా మేము కోరింది కూడా ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్ అడిగాం, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా కావాలని అడిగాం. అది కూడా ఖతార్, కువైత్కి ఎందుకంటే ఇటు మన రాయలసీమ ఏరియాల్లో ఎక్కువ కూడా లేబరర్స్ ఉంటారు కాబట్టి కువైత్ పోతున్నారు కాబట్టి అక్కడి నుంచి అడిగాం. అది కూడా నా జనవరి కొత్త సంవత్సరంలో కూడా అది కూడా కువైట్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి మరి రామ్మోహన్ గారు చెప్పడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. అట్లనే సెంట్రల్ మినిస్టర్స్ జలశక్తి మినిస్టర్ని కలిసాం. జలశక్తి మినిస్టర్ కలిసినప్పుడు అతను కూడా ఇచ్చినప్పుడు అతను కూడా మొన్న నిజంగా హ్యాపీ ఫీల్ అయ్యారు. అసలు నువ్వు ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళావు, ఎప్పుడు ఇచ్చావు సుధీర్ అడిగాడు, చంద్రబాబు అడిగాడు. లేదు సార్ వెళ్ళాను, ఇచ్చాను, యూ డే గుడ్ జాబ్, మీకు మాకు కూడా అక్కడి నుంచి వచ్చింది సెంట్రల్ మినిస్టర్ నుంచి దీని గురించి చేయమని చెప్పి ఫండ్స్ విల్ బి రిలీజ్డ్, సో మ్యాచింగ్ గ్రాంట్ ఫండ్స్ మీరు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి చెప్పారు. సో డెఫినెట్ సార్ కూడా సుముఖంగా బాబు గారు కూడా ఇస్తామని చెప్పారు. దాంట్లో కూడా జలశక్తి డిపార్ట్మెంట్లో కూడా డ్రైన్స్ కావచ్చు, ట్యాంక్స్ కావచ్చు, బోర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. చిత్తూరు నగరం గంగినేని చెరువులో ఓ వ్యక్తి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు గిరింపేటలోని రాఘవేంద్ర కాలనీకి చెందిన ఓ వ్యక్తి సోమవారం గంగినేని చెరువులో దూకినట్లు అందిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది చెరువులో దూకి గాలింపు చర్యలు చేపట్టారు. అతి కష్టం మీద ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. అనంతరం పోలీసులు జరిపిన విచారణలో మృతి చెందిన వ్యక్తి గిరింపేట రాఘవేంద్ర కాలనీకి చెందిన విజయభాస్కర్గా గుర్తించారు. అతనికి గత కొంతకాలంగా మతిస్థిమితం లేదని కుటుంబ సభ్యులు చెప్పారని పోలీసులు పేర్కొన్నారు.
దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. ఈరోజు 4:30 అప్రాక్సిమేట్ టైంలో మాకు స్టేషన్కి, చిత్తూరు ఫైర్ స్టేషన్కి ఫోన్ కాల్ రావడం అయింది. నిరంజన్ అతను ఫోన్ చేశాడు. ఈ విధంగా డీర్ పార్క్ దగ్గర ఉన్న చెరువులో ఒక అతను వచ్చి దూకేయడం జరిగిందని చెప్పాడు ఆయన. మేము ఒకటిన మా యొక్క సిబ్బందితో కలిసి ఎం కరుణాకర్ సార్, ఏడవ సార్ యొక్క ఆధ్వర్యంలో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఇక్కడున్న లైఫ్ బాయ్, లైఫ్ జాకెట్స్, ఇస్కో ఐటమ్స్ ద్వారా మా పాతాల భైరవిల్లి ఉపయోగించి మా సిబ్బంది ఈ ముగ్గురు లోపల దిగి, ఇద్దరు ప్రత్యేకంగా 45 మినిట్స్ గాలించగా ఆ యొక్క డెడ్ బాడీ ట్రేస్ అవుట్ అయింది. ట్రేస్ అవుట్ అయిన తర్వాత తెలియవచ్చింది ఏమంటే అతని పేరు విజయ్ భాస్కర్, 38 ఇయర్స్ అని తెలిసి పోలీసు వాళ్ళ దీంతో తెలిసింది. వాళ్ళ బంధువులంతా కూడా వచ్చారు. మా టీం అంతా కూడా హార్డ్ వర్క్ చేసి వాళ్ళని కాపాడాము. మేము వీళ్ళని త్వరగా రెస్పాండ్ అయినాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.